వెల్కమ్ బ్యాక్. హిందువులు అత్యధికులుగా ఉన్న భారతదేశంలో హిందువులు పవిత్రంగా భావించే గోమాత విషయంలో ఒక ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకోబోతుంది. త్వరలో గొడ్డు మాంసం ఎగుమతుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకోబోతుంది. నిజానికి గోవధ దేశంలో నిషేధం, కానీ అది అమలవుతున్న తీరు చూస్తుంటే భారతదేశంలో గొడ్డు మాంసం ఎగుమతి ఒక ప్రాధాన్య వ్యాపారంగా ఎదుగుతోంది. ప్రస్తుతం దేశంలో 21 లక్షల టన్నుల గోమాంసం వినియోగం ఉంది. ఈ ఏడాది దేశం నుంచి 18 లక్షల టన్నుల మాంసం ఎగుమతి అవుతుందని అంచనా. దీంతో ఎగుమతుల్లో బ్రెజిల్ తర్వాత రెండో స్థానానికి భారత్ చేరుతుంది. ఈ వివరాలను అమెరికా వ్యవసాయ శాఖ వెల్లడించింది. 2010-2011లో గొడ్డు మాంసం ఎగుమతుల విలువ $190 కోట్ల ఉండగా అది 2012-2013 నాటికి $320 కోట్లకు పెరిగిపోయింది. ఈ పరుగు చూస్తుంటే గొడ్డు మాంసం ఎగుమతుల్లో భారత్ మొదటి స్థానాన్ని చేరుకోవడానికి ఎక్కువ కాలం పట్టే అవకాశం లేదని తెలుస్తోంది. సెన్సార్ బోర్డుపై తన అభిప్రాయాన్ని నటుడు కమల్ హాసన్ స్పష్టంగా చెప్పారు. కేవలం అర్హత కలిగిన వారే సెన్సార్ బోర్డులో ఉండాలనేది తన దృఢమైన ఆలోచనని చెప్పారు. దీనిపై సినీ పరిశ్రమ బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం బోర్డులో ఉన్నవారు అర్హత లేనివారన్నారు. ఇప్పుడు ఉన్నవారు కేవలం సినిమాలను ఇష్టపడతారని, ఎప్పుడు వారు సినిమాలను చూస్తూ ఉంటారని, కానీ వారిని సినిమాలు నిపుణులుగా మార్చడం లేదని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను సెన్సార్ బోర్డులో భాగం కావాలని అనుకుంటున్నారని, అది తప్పని పేర్కొన్నారు. గురువారం ప్రారంభమైన చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు కమల్, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో పలువురు అడిగిన ప్రశ్నలకు కమల్ సమాధానాలు ఇచ్చారు. ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అర్హత కలిగిన విమర్శకులే సెన్సార్ బోర్డుకు అవసరం కదా అని అడిగారు. దానికి సమాధానంగా కమల్ ఈ విధంగా సమాధానమిచ్చారు. And all that a repressed adult society seeks these kind of entertainment, and you give it to them. There was censor board chairman who said allow X-rated films. He was removed from the job. But what is happening is, since we are not allowing it, it's slowly, cleverly subverted and interpolated into a film that our children see. देखिए, ये इसमें कोई दो राय नहीं है कि सिनेमा का असर यकीनन होता है, मगर ये भी सच है कि सिर्फ सिनेमा को अगर आप दोषी ठहराएंगे कि हर बुराई जो समाज में आती है वो सिनेमा के कारण ही आती है, ये भी इसका एविडेंस हमें मिला नहीं है. मैं आपको ये भरोसा दिलाता हूँ, जिस दिन हमारे बिरादरी को ये एविडेंस मिल जाएगा कि हमारे फिल्मों की वजह से समाज में जुल्म हो रहा है या अत्याचार हो रहा है, तो हम यकीनन ये बुलेटिन मुझे हेडलाइंस मरोसारी. ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం. ఇంటింటికి పర్యటిస్తున్న టీడీపీ నేత తీగల. భారీ మొత్తంలో పట్టుబడిన గంజాయి. పేట్ బషీరాబాద్ ప్రెస్ మీట్ లో డీసీపీ వెల్లడి. కొత్త బంగారు లోకం గుట్టు రట్టు. సెక్స్ రాకెట్ లో అడ్డంగా బుక్ అయిన శ్వేత బసు ప్రసాద్. కాలం చెలన చీరగా చిందులు. వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఉండని అందగత్తెలు. హ్యాపీ బర్త్డే టు వెంకీ. మెగా హీరోతో ఇల్లి రొమాన్స్. సెన్సార్ లో సఖీలు ఉండాలన్న కమల్. ఇవి బులెటిన్లోని వార్తా విశేషాలు. నమస్కారం.